నవ్య ప్రీతం. ఆఫ్టర్ అ లాంగ్ టైం నేను వీడియోలో కనిపిస్తున్నాను. సో లాస్ట్ వీడియో నేను కిచెన్ మేకోవర్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. సో థ్యాంక్ యూ అందరికీ. సో చూడని వాళ్ళు తప్పకుండా ఒకసారి వెళ్ళి చూడండి. నేను ఆల్మోస్ట్ ఒక 10 days తర్వాత మళ్ళీ వీడియోలో కనిపిస్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం బిజీ ఉండి ఊరికి అయితే వెళ్ళానమాట. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ బాగాలేక ఫీవర్, కాఫ్, కోల్డ్ ఉండడం వల్ల నేను ఏది వీడియోస్ తీసుకోలేకపోయాను. అండ్ తీసిన వీడియోస్ కూడా నేను ఏది ఎడిట్ కూడా చేయలేకపోయాను అనమాట. సో అందుకని ఏది వీడియోస్ పోస్ట్ చేయలేదు లాస్ట్ ఒక 10 days నుంచి. సో ఇప్పుడు కొంచెం బెటర్ ఫీల్ అవుతున్నా అని చెప్పి ఇవాళ వీడియో తీస్తున్నాను. సో నేను తొందరలో చూసుకొని నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు. సో లాస్ట్ వీడియో నేను నా ఛానల్ టైల్స్ ఆఫ్ నవ్య ప్రీతంలో లాస్ట్ వీడియో నేను కిచెన్ మేకోవర్ వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. దెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో దట్ నాకు హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవాళ నేను లంచ్కి అని చెప్పి మష్రూమ్ కర్రీ అండ్ కలర్ రైస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. సో అది కూడా చూపిస్తాను. దెన్ అది అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. సో అది కూడా నేను కుదిరితే వీడియో క్యాప్చర్ చేస్తాను, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఏది ఏంటని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇప్పుడు మష్రూమ్ కర్రీ అండ్ కలర్ రైస్ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీరు చూసేయండి. సో ముందుగా నేను ఇప్పుడు మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో ముందుగా కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. సో ఇది మొత్తం ఆయిల్ వేడైన తర్వాత నేను ఇందులోకి మసాలా వేసుకుంటున్నాను. లైక్ కొంచెం చెక్క యాడ్ చేసుకుంటున్నాను. దెన్ ఒక 4-5 లవంగాలు యాడ్ చేస్తున్నాను. దెన్ 1 లేదా 2 ఇలాచీ యాడ్ చేసుకొని, దెన్ ఒక 7-8 మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా ఆనియన్స్, అవన్నీ ముందు యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలనమాట. ఆనియన్ ఏమి మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఈ మిక్స్చర్‌ని మిక్సర్‌కి వేసుకోవాలనమాట. సో మీడియంగున్న నడుస్తుంది. సో ఆనియన్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత దెన్ కాజు ఉంటుంది గదా! కాజు గూడా ఒక 7-8 యాడ్ చేశాను. సో అవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే టొమాటోస్ కూడా ఒక 2 చిన్నవి నేను యాడ్ చేశాను. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 2-3 చిల్లీస్ కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలనమాట. సో మీరు స్పైసీని తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ యాడ్ చేసినవి బాగా ఫ్రై చేసుకొని, మొత్తం కలర్ మారేదాకా ఫ్రై చేసుకొని, చల్లారడానికని చెప్పి పెట్టేసుకోవాలి. సో అది చల్లారేలోపు మనం ఇప్పుడు కలర్ రైస్‌కైతే రెడీ చేసుకుందాము. ముందుగా నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదా మొత్తం నెయ్యిలోనే కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. సో ముందు నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్. దెన్ ఇందులోకి ఒకటి బిర్యానీ ఆకు వేసుకున్నాను. దెన్ ఒకటైతే స్టార్ అనీస్ వేసుకున్నాను. దెన్ ఒక 4-5 లవంగాలు యాడ్ చేసుకున్నాను. దెన్ ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇందులోకే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నానిప్పుడు. ఇది కలర్ రైస్ కోసం గాబట్టి ఆనియన్స్ చాలా చిన్నగా తరుక్కోవాలి. సో, ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఆనియన్ కలర్ ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ రావాలి. అంతదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా గోల్డెన్ కలర్ కన్నా ఎక్కువే ఫ్రై అయినా గూడా పర్లేదు. మనకి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత మంచి కలర్ వస్తుందనమాట రైస్. సో, ఇందులోకి ఒక 2-3 నేను చిల్లీ గూడా యాడ్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ముందుగా కొంచెం హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న, తర్వాత లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! కలర్ కాస్త చేంజ్ అవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ గోల్డెన్ షేడ్‌లోకి టర్న్ అయిపోయింది ఆల్రెడీ. సో, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. సో, కొంచెం క్వాంటిటీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో, మనం యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ది పచ్చి స్మెల్ అంతా వెళ్ళాలనమాట. అంతదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఆనియన్ కలర్ ఎక్కడి వరకు టర్న్ అయిందని చెప్పి. సో, ఈ స్టేజ్‌లో మనము వాటర్‌ని యాడ్ చేస్తున్నాము. సో, మనము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో, 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకే తగినంత సాల్ట్ గూడా యాడ్ చేసుకొని, ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి బాగా మరగనివ్వాలనమాట.
సో, మీరిప్పుడు చూస్తున్నారు గదా! నేను ఇవన్నీ యాడ్ జేసిన తర్వాత వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి రైస్ గూడా యాడ్ జేసుకోవాలి. మనం కడిగి ఉంచుంటాం గదా బియ్యము, ఆ బియ్యం ఇప్పుడు యాడ్ జేసుకోవాలనమాట. మనం బియ్యమంతా మొత్తం యాడ్ చేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని, లిడ్ క్లోజ్ చేసేసి హై ఫ్లేమ్‌లో ఉంచుకొని, అది బాగా మరిగేంత వరకు ఉంచాలనమాట. అది ఎప్పుడైతే మరుగుతుంటుందో అప్పుడు మళ్ళీ సిమ్‌లో పెట్టుకొని మూత కొంచెం ఓపెన్ చేసేసి పెట్టుకుంటే, మనం మొత్తం రైస్ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చనమాట. బాగా పొడి పొడిగా గూడా వస్తుంది మనకి కలర్ రైస్. సో, అది రైస్ మనకి మొత్తం రెడీ అయ్యే లోపల నేను ఇటు పక్కన మష్రూమ్ కర్రీ కోసం అని చెప్పి పేస్ట్ రెడీ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను గదా! ఆనియన్, టొమాటో అవి. అందులోకి కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీతో పేస్ట్ రెడీ చేసుకోవాలనమాట. ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు ఈ లోపల రైస్ సిమ్‌లో పెట్టి ఉడికించాలని చెప్పా గదా! అది ఇంకొక స్టవ్ పైనకి షిఫ్ట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఈ స్టవ్ పైన నేను మష్రూమ్ కర్రీ కోసం అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను. ఇంతకుముందు మనం ఆల్రెడీ ఫ్రై చేసుంటాం గదా! అదే ఆయిల్‌లోకే ఇంకొంచెం నెయ్యి గూడా యాడ్ చేసేసుకొని, ఇందులో మనం బాగా మష్రూమ్స్‌ని ఫ్రై చేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! నేను మష్రూమ్ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. నేను మష్రూము ఒక పెద్ద మష్రూమ్‌లో 4 పీసెస్ అయ్యేలాగా కట్ చేసుకున్నా అనమాట. మీరు సైజ్ అది మీ ఇష్టము. మీకు తగినట్టు మీరు చేసుకోండి. సో, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి ఫ్రై చేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ వదిలిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్ కొంచెం వాటర్‌ని వదులుతుంది గదా! అదంతా గూడా బాగా వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలి. అంతదాకా ఫ్రై చేసుకొని, మొత్తం మష్రూమ్‌ని పక్కన తీసి పెట్టేసుకోండి. అదయిన తర్వాత అదే కడాయిలోనే మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేశానిక్కడ. సో, ఇదంతా ఆయిల్ వేడయిన తర్వాత ఇందులోకి మళ్ళీ మనము మసాలా ఐటెమ్స్ యాడ్ చేసుకుంటున్నాము. సో, ముందుగా నేను ఇందులోకి ఒక బిర్యానీ లీఫ్ యాడ్ చేశాను. సో, ఇదయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇదయిన తర్వాత మళ్ళీ జీలకర్ర కొంచెం యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ లేదా 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. సో, ఇదయ్యాక నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను గదా పేస్ట్. ఆ పేస్ట్ అయితే ఈ స్టేజ్‌లో యాడ్ చేస్తున్నాననమాట. ఈ పేస్ట్ గూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ నుంచి కొంచెం ఆయిల్ అంతా వదలాలి. అంతవరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇలా గరిటెతో తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్‌ని. మీరు చూస్తున్నట్టు ఇది పేస్ట్ రెడీ అవుతూ ఉంది గదా! ఆ లోపల నేను అటు సైడ్ పెట్టున్న రైస్‌ని గూడా ఒకసారి ఇప్పుడు చెక్ జేస్తున్నాను. లైక్ కలర్ రైస్ అయిపోయిందా అని జెప్పి. సో, ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయిందనమాట. సో, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. సో, బ్యాలెన్స్ చేసుకొని అటు పక్కన రైస్, ఇటు పక్కన మష్రూమ్ కర్రీ 2 ఒకేసారి చేసేసుకుంటే తొందరగా అయిపోతుందనమాట. మీరిప్పుడు చూస్తున్నారు గదా! కలర్ రైస్ ఎలా వచ్చిందని జెప్పి. దానిపైన కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ జేసుకొని పైన వేసుకుంటున్నాను. కొత్తిమీరతో పాటు పుదీనా ఉంటే గూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. బట్ ఇప్పుడు సద్యానికి పుదీనా లేదు కాబట్టి నేను ఓన్లీ కొత్తిమీరతో గార్నిష్ చేశా అనమాట పైన. సో, మీరు చూసారు గదా! కలర్ రైస్ అయితే అయిపోయింది. సో, ఇప్పుడు ఈ పేస్ట్ ఆల్మోస్ట్ కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ సెపరేట్‌గా అల్లము మరియు వెల్లుల్లి ఉంటే మనం ఈ పేస్ట్ రెడీ చేసేటప్పుడే మిక్సర్‌కి వేసి అది గూడా గ్రైండ్ చేసేసుకుంటే పేస్ట్‌తో పాటు అది గూడా మిక్స్ అయిపోతుంది. నేను ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా గాబట్టే, నేను మరీ మిక్సీలో వేసేటప్పుడు ఏమి అది యాడ్ చేయలేదనమాట. డైరెక్ట్‌గా ఈ పేస్ట్‌లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో, ఇది కాస్త యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ దాకా బాయిల్ అవ్వాలి. సో, అది బాగా అల్లంది స్మెల్ ఏదైతే ఉంటుందో పచ్చి స్మెల్ అదంతా పోవాలనమాట. అంతదాకా బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనము సాల్ట్, కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. సో, కొంచెం చిటికెడంత పసుపు కూడా యాడ్ చేశాననమాట. సో, 1 స్పూన్ ఆఫ్ కారం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దెన్ మనం ఇందులోకి ధనియా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేశాను. దెన్ గరం మసాలా గూడా ఒక 1/4 స్పూన్ యాడ్ చేశాననమాట. సో, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. మీరిప్పుడు చూస్తున్నారు గదా! పేస్ట్ ఏ రకంగా అయితుందని చెప్పి చేంజ్ అవుతుంది గదా! కలర్ గూడా. ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా బాయిల్ అయ్యేదాకా మనము మిక్స్ చేస్తూ ఉండాలనమాట. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం ఇంతకుముందు మష్రూమ్ ఆల్రెడీ ఫ్రై చేసి సైడ్‌కుంచుంటాం గదా! అవన్నీ ఇప్పుడు యాడ్ జేసుకోవాలి ఇందులోకి. ఇది బాగా మష్రూమ్ గూడా గ్రేవీతో పాటు మిక్స్ అయ్యేదాకా బాగా మిక్స్ చేసుకొని, లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ బాయిల్ జేసుకోవాలి.
సో, ఒక 3 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు గదా! ఉడకడం స్టార్ట్ అయింది. సో, మష్రూమ్స్ ఆల్రెడీ ఫ్రై చేసుంటాం గాబట్టి, మరీ ఎక్కువ సేపు బాయిల్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదనమాట. మీరిప్పుడు చూస్తున్నారు గదా! కన్సిస్టెన్సీ ఏ రకంగా వచ్చిందని జెప్పి. నాకు ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలి. సో, అందుకని నేను ఇంకొన్ని వాటర్ ఇక్కడ యాడ్ చేస్తున్నా అనమాట. మీకు ఉన్న కన్సిస్టెన్సీ చాలు అనుకుంటే, కొంచెం హార్డ్‌గా ఉన్నా పర్లేదనుకుంటే, ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదనమాట. సో, నేనిప్పుడు వాటర్ యాడ్ చేశా కాబట్టి ఇంకో 2-3 మినిట్స్ మళ్ళీ బాయిల్ అవ్వడానికి వదులుతున్నాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! బబుల్స్ ఒస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఆల్మోస్ట్ లాస్ట్ ఇది. సో, ఇప్పుడు కసూరి మేతి కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతదనమాట. సో, ఇదంతా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు జస్ట్ మిక్స్ చేసుకొని బాయిల్ చేసేసుకుంటే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు గూడా ట్రై చేసి చూడండి ఈ స్టైల్‌లో చాలా బావుంటుంది. సో, నిన్నటి వీడియో అయితే డిస్కంటిన్యూ అయిపోయిందది. సో, నేను నిన్న చెప్పాను గదా! ఆల్రెడీ లైక్ వంట అయిన తర్వాత ఫ్రెషన్ అప్ అయిపోయి కొంచెం షాపింగ్ అది వర్క్ ఉందని జెప్పి. సో, నిన్న వంట అంతా చూసుకొని మొత్తం ఫ్రెషన్ అప్ అయిన తర్వాత చిక్‌పేట్‌కయితే ఎళ్ళామనమాట షాపింగ్‌కని జెప్పి. యాక్చువల్లీ చిన్ను బర్త్‌డే, నా బర్త్‌డే ఇప్పుడు ఇంతట్లోనే మేలో ఉందనమాట. సో, అందుకని షాపింగ్‌ది వర్క్ ఉన్నిందని చెప్పి ఎళ్ళాము. సో, బట్ అక్కడ శారీస్ గూడా మాకు చాలా నచ్చాయి. సో, శారీస్ గూడా షాపింగ్ చేశామనమాట. యాక్చువల్లీ మేము అనుకుని ఎళ్ళింది డ్రెస్ షాపింగ్ అని చెప్పే వెళ్ళాము. బట్ శారీస్ నచ్చితే చూద్దామని చెప్పి అనుకున్నాము. సో, బావుండింది కలెక్షన్ చాలా బావుండింది. యాక్చువల్లీ మేము తీసుకున్నదొచ్చేసి అవెన్యూ రోడ్‌లో ఒక చిన్న షాప్‌లో అనమాట. లక్ష్మీ శారీస్ అని చెప్పి. నేనది లొకేషన్ మీకు డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను. ఎవరికైనా మీకు నచ్చితే ఒకసారి చూడొచ్చు మీరు. సో, చాలా బావుండింది కలెక్షన్ అయితే అక్కడ. బెంగుళూరులో ఉన్న వాళ్ళకి తెలిసుంటుంది ఆల్రెడీ. విశ్వేశ్వరయ్య మెట్రో స్టేషన్ దగ్గర నుంచి టువర్డ్స్ మైసూర్ బ్యాంక్ రోడ్ వెళ్తే అవెన్యూ రోడ్‌లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మిలన్ కలెక్షన్స్ అని చెప్పి ఒకటొస్తది. ఒకటి వినాయక టెంపుల్ ఒస్తది లెఫ్ట్ సైడ్‌లో. అక్కడ రైట్ సైడ్‌లో ఒక చిన్న సందులో ఉందనమాట. లక్ష్మీ శారీస్ అని చెప్పి, లక్ష్మీ టెక్స్‌టైల్స్ అని చెప్పి ఒక షాప్ ఉంది. చిన్న షాపే బట్ చాలా బావుంది కలెక్షన్స్ ఆయన దగ్గర. సో, ఒకసారి మీరెప్పుడైనా టువర్డ్స్ అవెన్యూ రోడ్ గానీ, లేదా చిక్‌పేట గానీ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఒకసారి చూడండి. శారీస్ కలెక్షన్ అయితే చాలా బావుంది. మేము గ్రాండ్ శారీస్ చూద్దామని చెప్పైతే వెళ్ళలేదు. జస్ట్ వాళ్ళు స్కూల్‌కి డైలీ వేర్‌కి కావాలని చెప్పి శారీస్ చూద్దాం అనుకున్నాము. అక్కడ శారీస్ అయితే చాలా బావుండింది కలెక్షన్. ఇంతకుముందు ఆల్రెడీ మేము ఒక 2 టైమ్స్ ఏమో అక్కడ పర్చేస్ చేసామనుకుంటా అదే ఏరియాలో. బట్ ఎగ్జాక్ట్‌గా అదే షాపా కాదా అని చెప్పైతే నాకు గుర్తులేదు. సో, ఈసారి మేము చిన్ను డ్రెస్ తీసుకున్నాం గదా! ఆ షాప్ వాళ్ళు రెఫర్ చేశారనమాట వీళ్ళ షాపు. సో, ఇప్పుడు నేను శారీస్ ఏవేవి తీసుకున్నామని చెప్పి చూపిస్తాను. నియర్లీ ఒక 10-12 శారీస్ ఏమో మేము పర్చేస్ చేశామనమాట. అందులో అంటే పర్టిక్యులర్‌గా ఇన్నే తీసుకోవాలి అనైతే మేము అనుకోలేదు. సో, ఇక్కడ బెంగుళూరు ఎప్పుడైనా షాపింగ్ ఎళ్ళినప్పుడు, ఈ షాప్‌కెళ్ళినప్పుడు స్పెషల్లీ వాళ్ళకి నచ్చినవి కొంచెం ఎక్కువే తీసేసుకుంటారు. లైక్ మరీ చాలా రోజుల వరకు వాళ్ళక్కడ షాపింగ్‌కైతే స్పెషల్‌గా కర్నూల్‌లో అయితే వెళ్లరు గాబట్టి, ఇక్కడికొచ్చినప్పుడే తీసుకుంటుంటారనమాట. వాళ్ళు తీసుకున్న దాంట్లో ఇన్‌కేస్ మాకేమైనా నచ్చినా నేను గానీ, లేదా మా వదిన గానీ తీసుకుంటూ ఉంటాము, వేర్ చేస్తుంటాము. పర్టిక్యులర్‌గా తీసుకున్నది అత్తమ్మనే కట్టుకుంటారన్నట్టు గూడా ఏముండదనమాట. మేమైతే ఏమేమి షాపింగ్ చేసామని చెప్పైతే ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. నాకు పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ అయితే మరి స్పెషల్‌గా ఇవ్వడం అయితే రాదు. జస్ట్ చూపిస్తాను మీకంతే. నాకంత ఐడియా కూడా లేదు శారీస్ గురించి. సో, ఇదైతే ఫస్ట్ శారీ. లైక్ నేను మీకు దగ్గర నుంచి అయితే చూపియలేను. ఒకసారి చూడండి మీరు. ఇలా అయితే ఉంటుంది. అంతా జార్జెట్ ప్రింట్ ఇది. శారీ అయితే ఇలా వస్తది. లైక్ ఇలా వేర్ చేస్తే ఇలా ఉంటది. కింద మొత్తం పీకాక్ డిజైన్స్ అయితే వచ్చింది. షిఫాన్ క్లాత్ అని అన్నారు వాళ్ళు. సో, సమ్‌వాట్ షైనింగ్ క్లాత్ అనమాట. చాలా బావుంది. ఎప్పుడైనా డీసెంట్ చిన్న ఫంక్షన్స్‌కి కూడా వేర్ చేయొచ్చు. చాలా బావుంది. చాలా యూనిక్‌గా అనిపించి మాకు ఈ డిజైన్ ఇదైతే పర్చేస్ చేసాము. సో, ఇది మాకు 750 ప్రైస్‌లో దొరికింది. సో, నెక్స్ట్ వచ్చి ఇది సాఫ్ట్ క్లాత్ ఉంది ఇది. సమ్‌వాట్ గ్రాండ్ బార్డర్ వచ్చింది. లైక్ ఇట్లా వచ్చిందనమాట బార్డర్ కూడా. సింపుల్ శారీ బ్లూ కలర్ పైన గ్రీన్ కలర్‌ది లీవ్స్ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్‌తో లీవ్స్ వచ్చాయన్నమాట. ఈ ప్యాటర్న్ అండ్ ఈ క్లాత్‌లో అత్తమ్మ దగ్గర లేదు అని చెప్పి వాళ్ళు స్మూత్‌గా ఉంటుంది స్కూల్‌కి వేర్ చేయడానికి అని చెప్పి తీసుకున్నారు.
మొత్తం అన్ని తీసుకున్నవి అయితే ప్రైజింగ్ అయితే మొత్తం అన్నీ కూడా 750, 850 ఈ రేంజ్లోనే ఉన్నాయి. లైక్ 650, 750, 850 ఈ రేంజ్లోనే తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి. ఈ శారీ అయితే ఇలా ఉంది. ఇది సంవాట్ పీచ్ షేడ్లో ఉందన్నమాట. ఇది కూడా సింపుల్ శారీ ఇలా వచ్చిందనమాట. ఇది పైన అయితే చిన్నగా వచ్చింది బార్డర్, కింద వచ్చేసి విడత ఎక్కువ ఉంది, బార్డర్ విడత. ఆల్ ఓవర్ వచ్చేసి లీవ్స్ వచ్చింది డిజైన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ క్లాత్ పైననే, సాఫ్ట్ క్లాత్ సింపుల్ డైలీ వేర్ శారీనే ఇది కూడా. సో లైక్ ఎట్లయినా స్కూల్స్కి కట్టుకొని వెళ్ళడానికి కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళడానికి అట్లా కట్టుకోవచ్చు. చాలా బాగుంది, డీసెంట్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ చాలా కంఫర్టబుల్ కూడా, ఈ క్లాత్ వల్ల చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇది వచ్చి సమ్వాట్ గ్రే కలర్కి, యాష్ కలర్కి పింక్ కలర్లో బార్డర్ వచ్చింది అనమాట. పైన వచ్చేసి పింక్ కలర్లో చిన్న బార్డర్ వచ్చింది. దాని కింద వచ్చి ఇలా ఉందన్నమాట బార్డర్. ఆల్ ఓవర్ శారీ అయితే ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి. లైక్ ఇట్లా మస్టర్డ్ అండ్ మరూన్ కలర్లో ఫ్లవర్స్ అయితే వచ్చింది త్రూఅవుట్ శారీ. దీని వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్, దెన్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. ఇది కూడా చాలా సింపుల్, కలర్ కాంబినేషన్ యూనిక్ ఉందని చెప్పి అత్తమ్మ దగ్గర లేదని చెప్పి తీసుకున్నాము.